విజయవాడ ఉత్సవం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. దసరా ఉత్సవాలకు విజయవాడ వచ్చే ప్రజలకు వినోదం అందించే లక్ష్యంతో ఈ విజయవాడ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఉత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని అంటున్న కలెక్టర్ లక్ష్మీషాతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. దసరా మహోత్సవాలు ఈ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏర్పాట్ల పట్ల ఇప్పటికే భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో భారీ ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మొత్తం ఏర్పాట్లను దగ్గరుండి కూడా ఆయన పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం ఫీడ్బ్యాక్ మీరు చూస్తున్నారు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎక్స్పెక్టేషన్తో అరేంజ్మెంట్స్ అన్ని చేసామో అవన్నీ చాలా సజావుగా ఆల్రెడీ పని చేస్తున్నాయి. ఇప్పుడు మార్నింగ్ చూసుకుని ఇప్పటికే 15,000 మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ చాలా సంతృప్తిగా వెళ్తున్నారు. చాలా టైం ఏం పట్టట్లేదని త్వరగా వెళ్ళిపోతున్నామని. ఈరోజు మార్నింగ్ నుంచి వీపీస్ అందరూ ఎంతమంది వచ్చినా చాలా చక్కగా ఆ టైంలో వచ్చారు. కరెక్ట్గా మనం చెప్పిన టైంకి వచ్చి వెళ్తున్నారు. ఇది చాలా మంచి స్పందనం. ఇంకొక 2 రోజులు ఇది స్టెబిలైజ్ చేసేస్తే దుర్గమ్మ గుడికి దర్శనంకి వచ్చే కామన్ భక్తులు వాళ్ళ కామన్ లైన్లో వెళ్తే త్వరగా అయిపోయేలాగా ఉంది. ఇప్పుడు వస్తుంటే అదే అడిగాను, ఒక ఫ్యామిలీ వచ్చింది, సో ఏం టికెట్ తీసుకోలేదంటే, సార్ మీరే చెప్పారు కదా సార్ కామన్ భక్తులకి పెద్ద పెట్టమని, కామన్లీ వెళ్తున్నాం సార్, బాగా జరిగింది అంటున్నారు. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి మనకు ఒక కార్యక్రమం చేయడము విజయవాడకి ఒక మన దృష్టాన్ని భావిస్తున్నాము. అట్లాగే వచ్చే భక్తాదులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు పెట్టడం జరిగింది. అలాగే వీఐపీస్ కూడా ఎవరైనా వస్తారనుకుంటే లైక్ స్టేట్ ప్రోటోకాల్ వీళ్ళకి కూడా ఇక్కడ మనము భవానీ గారి దగ్గర, అట్లాగే స్టేట్ ప్రోటోకాల్ దగ్గర, ప్రోటోకాల్ గెస్ట్ హౌస్ దగ్గర మన జడ్జెస్కి, అలాగే ఐఏఎస్ ఆఫీస్కి, ఐపీఎస్ ఆఫీస్కి సపరేట్ ప్లేసెస్ పెట్టున్నాము. అక్కడ ఆల్రెడీ ఇదిగోండి ఇలాగ సర్వీస్ వెహికల్ని పెట్టేశాము. వాళ్ళ సొంత వెహికల్ ఇక్కడికి వస్తారు, ఇక్కడ అది ఆపేసి ఈ వెహికల్లో వెళ్తారు. సో దట్ అక్కడ ఎక్కడ మనకు పర్మిషన్ కానీ అక్కడ వివేక్ కానీ ఇబ్బంది రాకూడదు. సో ఈ టైప్ అందరూ సహకరించాలని కోరుతున్నాము. ముఖ్యంగా వీఐపీస్ దర్శనానికి అయితే ఉదయం 7 to 9 వరకు పెట్టాము, అలాగే ఈవినింగ్ 3 to 5 వరకు పెట్టాము. దీని గురించి అందరూ ఈ అంశాన్ని స్వాగతించారు. అందరూ ఓకేనండి మేము పాటిస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఓకే, ఇట్స్ గుడ్ డిసిషన్ అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. ఆ టైం స్లాట్ని వచ్చి అమ్మవారిని దర్శించుకొని సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా సహకరించి విజయవాడలో జరుగుతున్న విజయవాడ దసరాని చాలా దిగ్విజయంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇదే సమయంలో విజయవాడ ఉత్సవం కూడా చాలా భారీగా కూడా ఏర్పడుతుంది. విజయవాడ ఉత్సవం ఏంటంటే అది విజయవాడ దసరాకి అనుసంధానంగానే జరుగుతూ ఉంది. అది సో ఇది ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ దసరా. అన్ని యాక్టివిటీస్ ఇప్పుడు వచ్చే భక్తులు అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు, వచ్చి ఇక్కడ యాక్టివిటీస్ చూసుకుంటారు. అంటే ఇంకొక యాడెడ్ వాల్యూ ఎడిషన్ లాగా ఉంటుంది. దానికి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చూస్తున్నాము. అన్ని చక్కగా ఎక్కడ అన్వైడ్లీ సేఫ్టీ సెక్యూరిటీకి ఇబ్బంది లేకుండా, అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ ఆర్గనైజర్ కూడా చెప్తున్నాము, చాలా స్ట్రిక్ట్గా మానిటర్ కూడా చేస్తున్నాము. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈసారి విజయవాడ దసరా, విజయవాడ ఉత్సవం 2 దిగ్విజయంగా జరుగుతాయని ఆశిస్తున్నాము. అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు సాయంత్రం కూడా విజయవాడ ఉత్సవం కూడా ప్రారంభం కాబోతుంది. 2 ఇటు దసరాకు వచ్చే భక్తులందరూ కూడా ఇటు వినోదం కూడా ఆస్వాదించే విధంగా ఈ విజయవాడ ఉత్సవం కూడా ఉండబోతోంది. కాబట్టి 2 ప్రోగ్రాంలు కూడా ఎక్కడికెక్కడ ఇప్పటికే చాలా ఖచ్చితమైన ఆదేశాలు కూడా ఇచ్చాము. ఎక్కడ ఎటువంటి పొరపాటు తావివ్వకుండా చాలా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఒకవైపు దసరా, మరోవైపు విజయవాడ ఉత్సవం 2 కార్యక్రమాలు కూడా విజయవంతం తప్పనిసరిగా మీరు చేస్తామంటూ కూడా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.